వేసవి వస్తే చాలు చల్లగా ఉండే బీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే శివరాత్రి వెళ్లకుండానే ఎండలు మండిపోతున్నాయి. ఇక మార్చి నుంచి ఎండల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కరెక్ట్ టైం చూసుకుని తెలంగాణలో బీర్ల ధరలు పెంచేసింది ప్రభుత్వం. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15% పెంచుతూ సోమవారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చివరిసారిగా 3 ఏళ్ల క్రితం ధరలు పెరిగాయి. అయితే 2 ఏళ్లకోసారి ధరలను పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది. అయితే ఏడాది కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీ వేసింది. రిటైర్డ్ జడ్జి జైష్పాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ధరలు ఎలా ఉంటాయంటే, ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీరు ₹150 స్ట్రాంగ్ బీరు ₹160 ఉంది. ఇప్పుడు 15% ధరలు పెరగనుండడంతో 150 ఉన్న లైట్ బీరు 180 వరకు, 160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు 200 వరకు పెరుగుతుంది. కేసు లైట్ బీర్లు తీసుకోవాలంటే 2160 అవుతుంది. ఇక కేసు స్ట్రాంగ్ బీర్లు తీసుకోవాలంటే 2400 అవుతుంది. ఇప్పుడు పెరిగిన బీర్ల రేట్లతో ప్రతి నెల దాదాపుగా 300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయేది సమ్మర్, ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉండడంతో బీర్ల సేల్స్ భారీగానే పెరుగుతాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. మద్యం అమ్మకాల వాట్ ఎక్సైజ్ డ్యూటీల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో 36,000 కోట్ల ఆదాయం వస్తుందని కాంగ్రెస్ సర్కార్ అంచనా వేసింది. ఏప్రిల్, సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 9,493 కోట్లు, వాట్ ద్వారా 8,040 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సరాసరిగా 90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు సగటున 2,700 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఏపీలో కూడా లిక్కర్ ధరలను 15% పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీంతో మందుబాబులకు గట్టిగానే షాకిచ్చాయి రెండు ప్రభుత్వాలు.